అదిరిపోయింది టేస్ట్ అయితే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే, ఎప్పటి నుంచో మన ఇన్స్టాగ్రామ్ లో మన యూట్యూబ్ లో అయితే ట్రెండింగ్ అవుతుంది కదా, అదేంటో కదండి మన వారధి ఫార్మ్స్. సో ఫస్ట్ అయితే మన వారధి ఫార్మ్స్ గురించి అయితే చాలా మందికి తెలుసు. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మ్. అందులో అంతా కూడా ఆర్గానిక్ గానే పెంచుతారు కదా. సో నేను కూడా ఎప్పటి నుంచో అయితే వెళ్దాం అనుకుంటున్నాను, వెళ్దాం అనుకుంటూ డిలే అయిపోతుంది. సో చాలా రోజులు అయిపోయింది కాబట్టి ఒకసారి అయితే ఈరోజు వెళ్తాను, వెళ్ళి అక్కడ ప్లేస్ తో సహా అక్కడ ఏమేమి ఆర్గానిక్ గా ఉన్నాయో అన్నీ మీకు చూపిస్తాను. అలాగే మన వీడియోస్ అయితే ఎలా ఉంటున్నాయో కింద కమెంట్స్ లో అయితే చెప్పండి. దాంతో పాటుగా ఇంకా మన వీడియోస్ ని ఎవరన్నా కొత్తగా చూస్తుంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేసి ముందుకైతే తీసుకెళ్ళండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, మనకి వారధి ఫార్మ్స్ లో అసలు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అమ్ముతారా, లేదా కూరగాయలు అమ్ముతారా, లేకపోతే టిఫిన్స్ అమ్ముతారా, అసలు ఏంటో సరిగ్గా వెళ్ళి చూసేద్దాం. సో చూసే ముందు ఒక లైక్ అయితే కొట్టి సపోర్ట్ చేయండి. అసలు మనకైతే వారధి ఫార్మ్స్ అని చెప్పంగానే ఫస్ట్ గుర్తొచ్చే వ్యక్తి ఎవరు? మన నేత్ర వారధి గారు కదా. సో వీరైతే మనకి వారధి ఫార్మ్స్ అయితే స్టార్ట్ చేశారు. అలాగే వీరికైతే శ్రీ శక్తి ప్రతిభా అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ వెళ్ళంగానే నాకైతే ఒరిజినల్ మన పపాయాతోనైతే సోప్ అయితే తయారు చేసింది అక్కడ ఉంది. అది చూస్తే అసలు పట్టుకుంటేనే చాలా మెత్తగా ఉంది. అండ్ అలాగే కొన్ని లిప్ బామ్స్ కూడా ఉన్నాయి. వీళ్ళైతే ఇక్కడ ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద అయితే ప్యాకింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే చేస్తున్నారు. అండ్ అలాగే ప్యూర్ గీ కూడా మనకి అవైలబుల్ గా ఉంది ఇక్కడ. మనకి ఈ ప్రోడక్ట్స్ అయితే గనక డిఫరెంట్ క్వాంటిటీలో కూడా అవైలబుల్ గా అయితే ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే నాకైతే ఈ పచ్చళ్ళు అయితే భలే నచ్చాయి. ప్యాకింగ్ కూడా చాలా ముద్దుగా ఉన్నాయి. వాటితో పాటుగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైస్ అయితే మనకి అవైలబుల్ గా ఉన్నాయి. లైక్ బ్లాక్ రైస్, వైట్ రైస్, ఇలాంటివి అన్ని కూడా ఉన్నాయన్నమాట. నాకైతే ఈ డ్రై ఫ్రూట్ లడ్డూల్ని చూడంగానే అయితే నోరు ఊరింది. అందుకని ఒక డబ్బా అయితే తీసేసుకున్నాను. సో అలా మనం అయితే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అయితే కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి టిఫిన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ టిఫిన్ సెక్షన్ కి వెళ్ళేసరికి మనకైతే దోశలు అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోశలు అయితే మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. నేనైతే ఎప్పుడు కూడా బ్లాక్ దోశ అయితే ఎప్పుడు తినలేదు. నేను ఏమనుకున్నానంటే బ్లాక్ దోశ అంటే మొత్తం నల్లగా వస్తుందేమో బ్లాక్ గా అనుకున్నాను. కాకపోతే అక్కడికి వెళ్ళి అడిగితే అదే కాదమ్మా, అది బ్లాక్ రైస్ తో చేస్తారని మాత్రం నాకు చెప్పారు. అండ్ వీళ్ళు యూజ్ చేసే ప్రతి ఒక్కటి కూడా చాలా ఆర్గానిక్ గా ఉంది. మనకి వేసే దోశలు కూడా అసలు ఫ్లేవర్ఫుల్ గా ఉంటున్నాయి. అరోమా కూడా నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. ఎవరైతే బాగా అథెంటిక్ గా మనకి ఇలా ఆర్గానిక్ ఫుడ్ ని ఇష్టపడతారో ఇక్కడికైతే విజిట్ చేయండి. చాలా ఆర్గానిక్ గా మీకైతే ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ వీళ్ళు యూజ్ చేసే సర్వింగ్ ప్లేట్స్ కూడా చాలా యూనిక్ గా ఉన్నాయి. సమ్ కైండ్ ఆఫ్ వుడ్ టెక్స్చర్ లాగా అనిపిస్తా ఉంది మాట ఆ ప్లేట్స్ లో అయితే. మనం అయితే బ్లాక్ దోశ అయితే ఆర్డర్ ఇచ్చాం కదా. సో మన బ్లాక్ దోశ అయితే వచ్చేసింది విత్ 3 టైప్స్ ఆఫ్ చట్నీస్. అందులో ఒక చట్నీ వచ్చేసి పల్లి చట్నీ, ఒక చట్నీ వచ్చేసి టమాటా, ఇంకోటి కొత్తిమీర చట్నీ అనుకుంటున్నాను నేనైతే. ఇక ఫస్ట్ బయట పెట్టగానే టేస్ట్ అయితే నాకు ఫస్ట్ అసలు అర్థం కాలేదు. అందుకని చెప్పి మళ్ళీ ఇంకోసారి టేస్ట్ చేస్తే అప్పుడు కొంచెం నచ్చింది. మెల్లగా కొంచెం ఎట్లా అనిపించిందంటే, మనకి రాగి దోశలు ఉంటాయి కదా, కొంచెం ఏంటంటే స్మూతియర్గా అసలు నోట్లో పెడితే కరిగిపోయే విధంగా ఉంటాయి కదా, అలా అనిపించింది. ఈ దోశ వచ్చేసి పైన మొత్తం క్రిస్పీ లేయర్ గా ఉంది. బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో అదంతా కొంచెం మెత్తగా ఉంది. టేస్ట్ వైజ్ వచ్చేస్తే ఐ కెన్ సే ఇట్ ఈస్ వెరీ గుడ్ టేస్ట్. బట్ హెల్తియర్ వైజ్ వచ్చేస్తే ఐ కెన్ సే ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ హెల్తియర్ ఫుడ్. మనకి ఏంటంటే రోడ్డు మీద దొరికేసే 30 రూపాయల దోశలాగా అయితే ఇది ఉండదు. అదైతే కొంచెం క్రంచీగా, క్రిస్పీగా, టేస్ట్గా ఉంటుంది. అది అంత ఒంటికి మంచిది కాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి టేస్ట్ కొంచెం కొత్తగా అనిపించినా కానీ ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా అటెన్షన్ ని ఫుల్ గా గ్రాప్ చేసింది ఏంటంటే ఇక్కడ బీట్రూట్స్ మాట. ఆ బీట్రూట్స్ పైన ముచ్చుకులు అయితే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. మొత్తం ఆర్గానిక్ గా వీళ్ళైతే ఈ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అయితే పెంచడం జరుగుతుంది ఇక్కడ. ప్రైసెస్ కూడా యాజ్ యూజువల్ గా మన రీజనబుల్ ప్రైసెస్ ఇక్కడైతే పెట్టారు. మరీ ఎక్కువ ఏం పెట్టలేదు. సో ఎప్పుడైనా సరదాగా మీ ఫ్యామిలీస్తో అయితే ఇక్కడికి వచ్చి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఆస్వాదించండి. చాలా రుచిగా ఉంటుంది. అన్ని కల్తీగా దొరికే ఈ రోజుల్లో అయితే మనకి ఇలా వీళ్ళైతే చేయడం అయితే చాలా యూస్ఫుల్. ఇక అక్కడి నుంచి అయితే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాను. ఇక ఈ రోజు అయితే ఆఫీస్ అయిపోగానే మేము కూడా మన పండగకి అయితే ఊరైతే వెళ్ళిపోతున్నాం. సో కంప్లీట్ గా మన ఆంధ్ర వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి. సో స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే ఇప్పుడు రాబోయే మన పండగ సంక్రాంతికి అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీస్తో అయితే చాలా 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 బాగా ఎంజాయ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఇప్పుడైతే మనకి ఏవైతే కొత్త సినిమాలు వచ్చాయో రాజా సాబ్, అలాగే మన మన వరప్రసాద్ గారు, ఈ సినిమాలు కూడా మీరందరూ చూసి ఎంకరేజ్ చేసి హ్యాపీగా టైం అయితే మీ ఫ్యామిలీస్తో అయితే స్పెండ్ చేయండి. సో మేమైతే మన ఎల్బీ నగర్ నుంచి అయితే టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. బికాస్ ఇక్కడ అంతా ట్రాఫిక్ ఉంటుంది, మన అమీర్పేట అంతా కూడా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ స్కిప్ చేసినట్టు ఉంటుందని ఎల్బీ నగర్కి. సో గైస్, నేను మా మదర్ అయితే మన సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. హైదరాబాద్ నుంచి ప్రతి ఒక్కళ్ళు అయితే ఆంధ్రాకి అయితే వెళ్ళిపోతున్నారు కాబట్టి సో మేము కూడా స్టార్ట్ అయిపోయాం హైదరాబాద్ నుంచి. బస్ చూడండి గైస్, భలే ఉంది, మొత్తం పర్పుల్ కలర్లో. కరెక్ట్గా మనం అయితే ఎల్బీ నగర్ రెయిన్బో హాస్పిటల్స్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం అయితే తనకైతే వెళ్ళబోతున్నాము మన ఆంధ్రాకి. జనాలు అయితే చాలా మంది ఉన్నారు. అలాగే టికెట్ రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. నిన్న దారిలో అయితే ట్రావెల్ చేస్తూ ఉండగా నేనైతే చాలా మందిని అయితే చూశాను. అలా బైక్స్ మీద అయితే చాలా దూరం అయితే ట్రావెల్ చేస్తున్నారు. కొంతమంది అయితే ఫ్యామిలీస్‌తో కూడా ట్రావెల్ చేస్తున్నారు. గైస్, ఇలా నైట్ టైమ్ అయితే కొంచెం రిస్క్ అనే చెప్పాలి. సో కొంచెం జాగ్రత్తలైతే తీసుకొనైతే ట్రావెల్ అయితే చేయండి హైవేస్ మీద ముఖ్యంగా. అసలింత చలిలో అయితే అలా ట్రావెల్ చేయడం ఒక థ్రిల్ అనే చెప్పొచ్చు. బట్ ఆఫ్ కోర్స్ చాలా రిస్కీ గూడా ఉంది. జాగ్రత్త గైస్. సో గైస్, ఇక్కడి వరకు వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. సో ఈ రోజుకైతే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపటి నుంచి అయితే మనకి ఆంధ్ర వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. మొత్తం సంక్రాంతి సందడంతా కూడా నేనైతే మీకు చూపించబోతున్నాను. స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.